హాయ్ ఫ్రెండ్స్, ఇక నిరుపేదవాడిని, పేద కుటుంబం. సినిమాలోకి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటా. కృష్ణనగర్ వచ్చాను. ఒక్క ఛాన్స్ అని మాస్ మహారాజా సినిమాలో ఒక్క ఛాన్స్ అడుగుతూ ఉంటా. స్టూడియో కాడ వాళ్ళు నెట్టారు అనపన్న స్టూడియో కాడ కృష్ణనగర్లో. నెట్టినాక అలా నిలబడ్డా, మొండికేసి అట్టే నిలబడ్డా, తిండి తిప్పలు లేకుండా. సినిమాలోకి వెళ్ళాలని పిచ్చి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకోవాలి. ఒక నిరుపేదవాడిని, పేద కుటుంబం. సినిమాలోకి వెళ్ళాలనుకున్నా. కథలు రాస్తూ ఉంటా. పాటలు కానీ మహేష్ బాబు కానీ, తరుణి కానీ, సినిమా కథలు, పూజ రెడ్డి, శ్రీలీల, నాగార్జున సినిమాలో కథ రాస్తూ ఉంటా. మహేష్ బాబు కథ రాస్తా, అల్లు అర్జున్ కథ రాస్తా. వాళ్ళ ఇల్లు జూబ్లీస్. మహేష్ బాబు ఇంటికి పోయాను. సెక్యూరిటీ గార్డులు లేరు అని చెప్పారు. మహేష్ బాబు ఇంట్లో ఉన్న సీసీ కెమెరా కానొస్తుండు. మహేష్ బాబు కోసం ఎండలో పేదగారు చేసి చెప్పులు లేకుండా. అలాగే అల్లు అర్జున్ ఇంటికి పోయి అల్లు అర్జున్ ఇంట్లో ఉండు సీసీ కెమెరాలు. సరే మోహన్ బాబు ఇంటికి పోయి మోహన్ బాబు ఇంట్లో కూడా సీసీ కెమెరా ఉంది. మోహన్ బాబు ఇంట్లో ఉంది సీసీ కెమెరాలు, ఇంట్లో ఉంది మోహన్ బాబు సార్. లేరని సెక్యూరిటీ గార్డులు, బాడీ గార్డులు అబద్ధాలు చెబుతూ ఉంటారు. వాళ్ళు ఇంట్లో ఉన్నారు ఫ్రెండ్స్. ఒక నిరుపేదవాడిని, సినిమాలోకి వెళ్ళాలని పిచ్చి. కథలు రాసుకుంటా ఉంటా. నేను అన్ని పనులు చేసే ఉన్నా. సిమెంట్ పనులు అన్ని పనులు చేశాను. మా తల్లిదండ్రులు ఒక రూపాయి కొనుక్కునేదానికి కథలు రాసుకుంటా ఉంటాను. నోట్సులు కొనుక్కుంటాను, రాసుకుంటా ఉంటాను నోట్సులు. సినిమాలోకి వెళ్ళాలని పిచ్చి. అవన్నీ సోషల్ మీడియాలో పెడుతున్నాయి, యూట్యూబ్లో వైరల్ అవ్వాలి. అన్ని పనులు చేసా. సిమెంట్ పనులు హైదరాబాద్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో పనికి పోయి సిమెంట్ పనికి బొక్కలు పడ్డి నాగా బెట్ల. మా తల్లిదండ్రులు ఒక రూపాయి కొనుక్కునేదానికి కూడా నోట్లు కొనుక్కొని కథలు రాసుకుంటా ఉంటా. సినిమా కథలు అవన్నీ వాళ్ళు ఆలకించుకోవాలి. యూట్యూబ్లో జనం ఫేమస్ చేయాలి. అది జగన్మోహన్ రెడ్డికి ఆదుకోవాలి. 10 పోలీసు చెబుతున్నాను. ఒక నిరుపేదవాడిని పోలీసులు పట్టించుకోవాలి. మా బొట్టోళ్ళని దగ్గర తీసుకోవాలి. ఒక నిరుపేదవాడిని జగన్మోహన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అందరూ ఆదుకోవాలి. ఒక నిరుపేదవాడిని, పేద కుటుంబం. సినిమాల్లోకి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉన్నా. కృష్ణనగర్ వచ్చాను. అంత సరిలో పనుకున్న మహేష్ బాబు కోసం స్టూడియో కాడ షూటింగ్లు వెళ్ళాలని కృష్ణనగర్లో బిగ్ బాస్ స్టూడియో కాడ పనుకున్నా. నాగార్జున సార్ కలవాలని సెక్యూరిటీ గార్డ్ నెట్టింగారు. నెట్టినా కానీ అట్ట నిలబడ్డా, మొండికేసి తిండి తిప్పలు లేకుండా ఆడ నిలబడ్డా. అంత సరిలో పనుకున్నా. నా అంత నిరుపేద వాళ్ళు అంతా రోడ్డు మీద పనుకుంటున్నారు. సినిమాలో ఛాన్స్ కావాలని స్టూడియో కాడ పనుకుంటున్నారు. తిండి తిప్పలు లేకుండా ఆడే పడి ఉంటున్నారు. సినిమాలో అవకాశం కోసం మా బొట్టోళ్ళని అది దగ్గర తీసుకోవాలి. నేను కథలు రాసుకుంటూ ఉంటా. అవి హైదరాబాద్ స్టూడియో కాడ అమ్మాయిలు వస్తూ ఉంటారు. కథలు రోజు 4 చూస్తూ ఉంటారు. బిగ్ బాస్ స్టూడియో కాడ అమ్మాయిలు, అబ్బాయిలు కథలు రాసుకుంటారు. జీ రామాయణ స్టూడియో, వెంకటేశ్వర స్టూడియో కాడికి వస్తారు. కథలు రాసుకుంటారు. పద్మాల స్టూడియో కాడికి వస్తారు. కృష్ణ, మహేష్ బాబులో కథలు రాసుకోవడానికి అమ్మాయిలు, అబ్బాయిలు, కాలేజ్ అమ్మాయిలు అందరూ వస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో పెడుతున్నా. వైరల్ చేయండి. మళ్ళీ మా తల్లిదండ్రులు కేసు పెడతాను నా మీద. అన్ని పనులు చేస్తూ ఉన్నా. సినిమా కథలు రాసుకుంటూ ఉంటా. సిమెంట్ పనికి అన్ని పనులకు పోయాను. మిరగాలకి సిమెంట్ పనికి, ఇసుక తాటలు పోయా, అన్ని బచ్చులు మోసాను. సిమెంట్ పనులకు పోయా, తాటలు పోయి అన్ని పనులు చేశాను. ఏ పనులు కాదు అన్ని పనులు చేశాను. మా తల్లిదండ్రులు నా మీద కలిసి మా కేసు పెట్టడానికి వస్తూ ఉంటారు. కేసు పెడతా, పోలీసులు కొట్టిస్తాను. నాకు చదువు ఉందని రాసుకుంటున్నా. నేను అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి. మా బాబాయిలు అందరూ పోలీసు చేత కొట్టిస్తా అని అంటూ ఉంటారు. నేను చదువుకున్న అన్ని నిరుపేదవాడిని, పేదవాడిని. సినిమాలోకి వెళ్ళాను పిచ్చిలో రాసుకుంటా ఉన్నా. కానీ పిచ్చి జనానికి మా పెట్టిరుపా జనానికి అర్థం కావట్లా. అది ఒక నిరుపేదవాడిని, పేద కుటుంబం. సినిమాలోకి వెళ్ళాలని ఇట్లా సోషల్ మీడియాలో పెడుతున్నాను. అన్ని పనులు చేశా. ఇసుతాటలు పోయాను, సిమెంట్ పనికి పోయా, మిరగాలు పోయా, అన్ని పనులు చేశా. మురికాలకు పోయి అన్నీ తీసా. అన్నీ చేశాను. 12,000 వస్తే వారానికి ఒక రూపాయి కొనుక్కుంటే నాకు డబ్బులు వేరు. నోటీసు కొనుక్కొని రాసుకుంటా ఉంటా. కథలు, సినిమా కథలు. సిమెంట్ పనికి పోయాను, ఇసుతాటలు పోయాను, అన్ని పనులు చేశాను. ఏ పని చాలలో పార్పంచి ఎక్కాను. మా చాలలో అన్ని పాపం మా నాన్న అన్ని పనులు చేశారు. మా తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవాళ్ళు, నాట్లు వేసేవాళ్ళు, పొలాలకి మా నాన్నలు పార్పని చేసేవాడు, వ్యవసాయం చేసేవాడు. అట్లా సినిమాల్లోకి వెళ్ళాలన్న పిచ్చితో సినిమా ఇంట్లో కృష్ణ గారు బుర్రిపోలం బుల్లిరోళ్ళు అని ఆవకేసుకుని అక్కినే నాగేశ్వరరావు, సోహన్ బాబు ఇచ్చాడు ఇండస్ట్రీకి. నాకు నిరుపేదవాడిని, పేద కుటుంబం. సినిమాలోకి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉన్నా. అన్ని పనులు చేశాను. నా మీద మళ్ళీ కేసులు పెడతా ఉంటారు. సిమెంట్ పనికి పోయి అన్ని పోయి డబ్బులు వస్తున్నాయి. తల్లిదండ్రులు నూగుతావు, డబ్బులు తీసుకుంటారు. ఎమ్మటే చేతికి నాకు ఏరు ఒక రూపాయి కొనుక్కుని నాకు డబ్బులు వేరు. మరి నా మీద కేసు పెడతా అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం ఫ్రెండ్స్? చెప్పండి ఫ్రెండ్స్. నిరుపేదవాడిని, పేద కుటుంబం. సినిమాలోకి వెళ్ళాలని పిచ్చి. కథలు రాసుకుంటా ఉంటా. నాకు అక్కినే నాగేశ్వరరావు ఇచ్చారు, కృష్ణ గారు ఇచ్చారు, బుర్రిపోలం సోహన్ బాబు ఇచ్చారు, చిరంజీవి ఇచ్చారు. అన్ని పాటలు రాస్తూ ఉంటా. చిరంజీవి కానీ, మహేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, జగన్ కానీ, సోషల్ మీడియా అన్ని పాటలు రాస్తూ ఉంటా. ఎవడు నాకు సహాయం చేసి ఆదుకునే జగన్మోహన్ రెడ్డి గారి. ఒక నిరుపేదవాడిని. జగన్మోహన్ రెడ్డి గారు తెలియాలి నా బాధ. ఆయన ఆదుకోవాలి. నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాల కథలు రాసేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్స్ అన్నీ పంపించాను. అన్ని పనులు చేసి చెప్పాను. ఇసుతాటకు పోయాను, బచ్చులు మోసాను, నొప్పులు పడతాయి నాకు. అన్ని నొప్పులు పడతాయి. సిమెంట్ పనికి పోయాను, అన్ని బచ్చులు మోసాను. ఆడ నొప్పులు పడతాయి. అన్నీ తట్టుకొని అన్ని పనులు చేసి చెప్పాను. సిమెంట్ ఇసుతాటలకు అన్ని పనికి పోయా. అన్ని పనులు చేసి నా తల్లిదండ్రులు ఒక్క రూపాయి ఫ్రెండ్స్. వాళ్ళకి వచ్చేది ఒక 50,000, 1,00,000 రూపాయలు వస్తాయి. నాకు సినిమాలోకి వెళ్ళాను పనికి పోతే 1,00,000 రూపాయలు వస్తాయి ఫ్రెండ్స్. సిమెంట్ పనికి అన్ని పనులు పోయి ఫ్రెండ్స్. అన్ని పనులు చేశా. నాకు డబ్బులు లేరు.
అన్ని పనులు పోయా ఫ్రెండ్స్. సిమెంట్ పనికి టాటర్లు పోయి ఒక కొనుక్కునే డబ్బులు లేరు. వారానికి వచ్చి ఒక 50,000 30,000 వస్తాయి. ఒక 50 లక్షల రూపాయలు వస్తాయి. వారానికి వచ్చి 2 లక్షలు వస్తాయి. నాకు కొనుక్కునే డబ్బులు లేరు ఫ్రెండ్స్. నీకు నిరుపేదవాడిని. అన్ని పని నా చేత అన్ని పనులు చేపిస్తారు. పేడకాలు చేపిస్తారు, కసువు పంపిస్తారు, అన్నీ చేపిస్తారు. నాకు మళ్ళీ నన్ను తిక్కులో అనగా చేస్తారు. మరి కేసు పెడతాను, నన్ను కొట్టేతాను పోలీసు చేత. నేను నిరుపేదవాడినిగా. 4ంటికి తెల్లారిగా పేడకాలు చేపిస్తారు, కాలువలు చేసిపోయి పని చేపిస్తారు. డబ్బులు ఇవ్వరు కొనుక్కునేదానికి. పేడకాలు చేపిస్తారు, కసువు పంపిస్తారు, అన్నీ చేపిస్తారు. టాటర్లకు ఇస్తారు, అన్ని పనులు చేయించాను. నా చేత సిమెంట్ పనులకు హైదరాబాద్ అపార్ట్మెంట్లో పని చేసా. అన్ని పనులు బొక్కలు పడ్డాయి. నాగా పెట్టుకుని చేసా. 50,000 లక్ష రూపాయలు వచ్చినాయి. మళ్ళీ సిమెంట్ టాటర్లు పోయి అన్ని 2 లక్షలు 3 లక్షలు వచ్చినాయి. డబ్బులు ఫ్రెండ్స్ కొనుక్కునేదాన్ని కూడా. పని మాత్రం చేపించుకుంటారు, పేడకాలు చూపించుకుంటారు.